ముందు హాజరవటం చేస్తారు. ఓకే, నారాయణమూర్తి గారు, ఏంటి పేరు నాని గారు పారిపోయారా? శాంతిప్రసాద్ గారు చెప్పారు కదా, ఇప్పుడు దాంట్లో వాళ్ళు పారిపోయారని వీళ్ళు అనడానికి పోలీసులకు ఏ విధమైన హక్కు ఉండదు. తర్వాత వాళ్ళకున్న ఏదైతే హక్కుల్ని రక్షించుకోవడంలో కానివ్వండి, లేదంటే వీళ్ళు ఏదైనా తప్పుడు కేసులు పెట్టిన సందర్భంలో కానివ్వండి, లేదంటే ఆయన న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆయన తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి, నేను నిర్దోషిని చెప్పుకోవడానికి ఆయన ఉన్న అవకాశాలు వాడతారు. ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. అది వీళ్ళు ఎలా ఉంటదంటే, ఇంతకుముందు కూడా బ్యాన్ ఐటమ్స్ కింద పేపర్లో వచ్చినట్టుగా కొన్ని కించపరుస్తూ అవగాహన చేస్తూ రాసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత చూస్తే మళ్ళీ ఆయన అక్కడే ఉండడం, ఆ ఇంట్లో కనపడడం, అది కూడా మళ్ళీ వాళ్ళని ధృవీకరించడం, ఇవన్నీ. సో ఆయన ఇంట్లో ఉండొచ్చు, మనకి ఆ విషయాలు తెలియదు. ఇంట్లోనే ఉన్నా కూడా వీళ్ళు అలాంటి తప్పుడు ప్రచారాలు మీకు తెలిసే ఉంటారు కదా నారాయణమూర్తి గారు, ఇంట్లోనే ఉన్నారు ఆయన. పైచాచిక ఆనందాన్ని పొందే సందర్భాలు కూడా అదే నేను అనేది. నేనైతే నాకు తెలీదు, నేను బందర్లో ఉండను, నేను ఇక్కడ తాడిపల్లిలో ఉంటాను. సో అలాంటి పైచాచిక ఆనందం పొందే కార్యక్రమాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం, చాలా సందర్భాల్లో ఇక్కడ ఈ 6 నెలల్లో. సో ఆయన హక్కుల ప్రకారం ఆయన ఏదైతే నేను నిర్దోషాన్ని చెప్పడం జరిగింది ఇంతకుముందే, అయినప్పటికీ కొన్ని అత్యుత్సాహంతో చేసే కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాయి ఈ మధ్య. సో చూద్దాం. ఆయన నేను తప్పు చేయలేదని చెప్పారు, ఆ సంబంధం లేదని కూడా చెప్పారు. దానికి సంబంధించి అన్ని కూడా కోర్టులో ఉంది. లెట్ us see. ఓకే, గాయత్రి గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. పేర్ని నాని గారు పరారట, కావాలని చెప్పి కక్షపూరితంగా కూటమి చేస్తుందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అంటే కక్షపూరితంగా కూటమి చేయాలనుకుంటే ఏ రోజు రాగానే చేసేవాళ్ళం. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కూడా వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎన్నో డిమాండ్స్ ఉన్నా సరే అవన్నీ భరించి కూడా ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ లో చైర్పర్సన్స్ తీసుకొని వాళ్ళందరూ తవ్వకాలు చేస్తే ఒక్క పేదినాని కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా కానీ, లేకపోతే ఫైబర్ నెట్ లో ఆర్జీవీ అయినా కానీ, ప్రతి డిపార్ట్మెంట్ లో మల్టిపుల్ స్కామ్స్ బయటకు వస్తున్నప్పుడు 100% ఎవడైతే అది రెస్పాన్సిబుల్ గా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే గెస్ట్ చేసినా సరే పారిపోతారు. సహజంగానే పారిపోయారు ఆయన. ఇది మేము ఎప్పటి నుంచో చెప్తుందే కదా. ఇది మేము గవర్నమెంట్ లో రాకముందు కూడా ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ చీర తీసుకొని వాళ్ళ పార్టీ ముందుకు వెళ్ళటానికి కోసం, వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి మేము అప్పుడే చెప్పాం. ఈ రోజు ఏంటంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చాం కాబట్టి మాకు లక్కీగా ప్రూఫ్లు దొరికినాయి కాబట్టి బయట పెట్టి ప్రూఫ్లు చూపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పేర్ని నాని అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ ఆబ్వియస్లీ పరారీలోనే ఉంటారు, తప్పించుకుంటా ఉంటారు గవర్నమెంట్ నుంచి. అది సో అరెస్టులు తప్పవంటారు లేట్ అయినా. అంటే అరెస్ట్ అవ్వద్దంటారా? పోనీ స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అంటే చెప్పండి. పని అంటే స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి కదండి. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ముని నువ్వు నీ పర్సనల్ ఉపయోగాలకో, నీ ఆస్తులు పెంచుకోవడానికో, నీ పాకెట్ మనీ పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకుంటా అంటే ఎవడనుకుంటారు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో 100% అది స్కామ్. అసలు స్కామే లేకుండా అరెస్ట్ చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. మీకు గుర్తుంటే ఏమి సంబంధం లేకుండా ఊరిని అడ్డగోలుగా కేసులు పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసింది వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో. సో అలాంటప్పుడు మేము స్కామ్ జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, ఫలానా ఇది జరిగిందని చెప్పి డేటాతో సహా బయట పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నా కూడా పారిపోయారు. సో అరెస్ట్